Dangerous race, very challenging and tough competition. రేసింగ్ లో ఇది ఎవరెస్ట్ లాంటిది. 3 దేశాల గుండా 5000 కిలోమీటర్ల దూరం హై స్పీడ్ డ్రైవింగ్. డకర్ ర్యాలీ ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన రేస్. ఎంతమంది ఈ పోటీల్లో పాల్గొన్నా ప్రపంచ స్థాయి టాలెంటెడ్ రైడర్స్ మాత్రమే ఈ రేస్ ను పూర్తి చేయగలరు. ఈ పోటీల్లో పాల్గొనే వారికి ఫిజికల్ అండ్ మెంటల్ ఫిట్నెస్ పూర్తి స్థాయిలో ఉండాలి. ఆషామాషిగా ప్రాక్టీస్ చేస్తే సరిపోదు, పూర్తిగా సన్నద్ధం కావాలి. 3 దేశాలు 5000 కిలోమీటర్లంటే మాటలా? ఒక్కో ప్రాంతంలో భూమి ఒక్కోలా ఉంటుంది. కొండలు, గుట్టలు, ఎడారుల గుండా ఈ రేస్ సాగిపోతుంది. చాలా మంది రైడర్లకు ఇది ఎవరెస్ట్ లాంటిది. ఈ రేస్ పూర్తి చేయగలిగితే ఆ అనుభవాన్ని జీవితాంతం మర్చిపోలేరు. డకర్ ర్యాలీగా పిలిచే ఈ రేస్ మొత్తం 4 విభాగాల్లో నిర్వహిస్తారు. బైక్, ట్రక్, క్వాడ్, కార్ డ్రైవర్లు ఇందులో పాల్గొంటారు. అయితే అన్నింటికన్నా బైక్ రేస్ అంటే యమా క్రేజ్. దక్షిణ అమెరికాలో ఈ రేస్ ను వరుసగా 7వ నిర్వహిస్తున్నారు. ఈ నెల 4న ప్రారంభమైన ఈ పోటీలు అర్జెంటీనా, చిలీ, బొలీవియా మీదుగా సాగి ఈ నెల 17న బ్యూనస్ ఎయిర్స్ లో ముగుస్తుంది. ఈ పోటీలో మొత్తం 13 దశలుంటాయి. ఇప్పటికి 6 దశలు పూర్తయ్యాయి. బైక్ రేస్ లో 6వ రౌండ్ లో పోర్చుగీస్ రైడర్ హెల్డర్ రోడ్రిగ్స్ టాప్ లో నిలిచాడు. హోండా టీమ్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న రోడ్రిగ్స్ 3 గంటల 40 నిమిషాల 10 సెకండ్లలో స్టేజ్ 6 ఫినిష్ చేశాడు. ఈ ఈవెంట్ లో ఇదే ఇతని తొలి విక్టరీ. ఇక ఈ ఈవెంట్ లో హోండా టీమ్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న జోన్ బరేడా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. 21 గంటల 38 నిమిషాల 35 సెకండ్ల టైమింగ్ తో అతడు అందరికన్నా ముందున్నాడు. తరువాత స్థానాల్లో కేటీఎం టీమ్ కు చెందిన మార్క్ కోమా, హోండా టీమ్ కు చెందిన పాలో గోంజాల్వెస్ ఉన్నారు.